నమస్తే. నేను ఈరోజు మీకు ఏపీఎస్ఆర్టీసీ అప్రెంటిస్‌షిప్ ఎవరైతే అప్లై చేసుంటారో వారందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఈ నెల 9వ తేదీ నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కర్నూలు నందు జరుగుతున్నదండి. కర్నూలులో ఎక్కడ అంటే ఏపీఎస్ఆర్టీసీ కళాశాల అండి. అంటే ఏపీఎస్ఆర్టీసీ ట్రైనింగ్ కళాశాలలో ఈ విధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుందండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి వెళ్ళే ముందు మీరందరూ కూడా మీ యొక్క ఒరిజినల్స్ మరియు అవే ఒరిజినల్స్ జిరాక్స్ కాపీ ఒక సెట్ తీసుకొని వెళ్ళండి కర్నూలుకి. ఏమేం కావాలంటే 10th క్లాస్ మార్క్స్ కార్డ్ ఒకటి, ఆధార్ కార్డ్ ఒకటి మరియు ఫోటో మరియు బ్యాంక్ పాస్‌బుక్ అండి. ఇవి తీసుకొని మరియు మీరు అప్రెంటిస్‌షిప్ అప్లై చేసేటప్పుడు ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంటుంది కదా! ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఫామ్ కూడా మీరు మీ మొబైల్‌లో ప్రింటౌట్ తీసుకొని ఇక్కడ తీసుకెళ్ళాలండి. ఖచ్చితంగా అడుగుతారు అది కూడా. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మైదానం ఈ విధంగా ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి మనం లోపలికి వెళ్ళగానే ఇటువంటి అద్భుతమైనటువంటి కొటేషన్లు ఉంటాయి. చాలా బాగుంటాయి. ఒకసారి చూడండి. ఇప్పుడు అక్కడ కూర్చున్నారు కదా జనరేటర్ దగ్గర, అక్కడ మనకి అమౌంట్ కట్టించుకుంటారండి. ₹118 కట్టించుకున్న తర్వాత ఒక రిసిప్ట్ అనేది ఇస్తారు. ఆ రిసిప్ట్ మీరు మొబైల్లో ఫోటో తీసుకొని పెట్టుకోండి. తర్వాత ఇప్పుడు నేను చూపించాను కదా, కూర్చొని ఉన్నారు కదా, ఇక్కడ మనం కూర్చోవాలి. వాళ్ళు లోపల నుంచి ట్రేడ్ వైజ్గా మనల్ని పిలుస్తారండి. పిలిచిన తర్వాత మళ్ళీ లోపల రూమ్లో కూర్చోబెట్టి అక్కడ మనం ఎవరెవరు వచ్చాము, ఏ ట్రేడ్ వాళ్ళు వచ్చామో మన పేరు చెప్తే మన సీరియల్ నెంబర్ చూసుకుంటారండి. బయట నోటీస్ బోర్డులో అనేది మన పేర్లు అనేది బోర్డుకి అతికించి ఉంటాయి. మనం అందులో మన పేరు చూసుకొని సీరియల్ నెంబర్ చూసుకోవాలండి. సీరియల్ నెంబర్ చూసుకుంటే చలానా కట్టేటప్పుడు ఈజీ అవుతుందన్నమాట. చలానా కట్టే టైంలో మన సీరియల్ నెంబర్ చెప్తే వాళ్ళు మనకి చలానా రాసి వారు మనకి రిసిప్ట్ అనేది ఇస్తారండి. రిసిప్ట్ ఇచ్చిన తర్వాత మనం ఒక చోట కూర్చున్న తర్వాత పోలీసు వాళ్ళు వచ్చేసి మనల్ని పిలుస్తారు ట్రేడ్ వైజ్గా. పిలిచిన తర్వాత మనం వెళ్ళినామనుకో అక్కడ లోపల ఒరిజినల్స్ మరియు జిరాక్స్ ఒక కాపీ సెట్ తీసుకొని వెళ్తే వాళ్ళు వెరిఫికేషన్ చేసి మనల్ని పంపించేస్తారండి. తర్వాత మనకి రిజల్ట్స్ అనేది పేపర్కి ఇస్తారండి. చాలామంది అప్లై చేశారు కానీ ఎవరు కూడా రాలేదండి. చాలా ట్రేడ్స్ అనేవి ఖాళీగా నిలబడిపోయాయి. ఎక్కువ ఎలక్ట్రీషియన్ వాళ్ళు వచ్చారు, ఫిట్టర్ వాళ్ళు వచ్చారు, డీజిల్ మెకానిక్, వెల్డరు, సివిల్ వాళ్ళు ఎవరైతే రాలేదండి. ఎవరైతే రాని వాళ్ళు ఉన్నారో వాళ్ళు వచ్చి వాళ్ళ యొక్క అవకాశాన్ని